ప్రజ్వల్ రేవన్న మాజీ ముఖ్యమంత్రి దేవేగౌడ గారి మనవడు. ఈయన అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. ఎందుకు అరెస్ట్ అయ్యాడు ఏమిటి అనేది అందరికీ తెలిసిందే. ఎప్పుడో వచ్చిన న్యూస్ ఇది. అంటే మహిళలకు సంబంధించిన పోర్న్ వీడియోలకు సంబంధించిన కేసులో అతను అరెస్ట్ అవ్వడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు జైల్లో ఉన్నా కూడా ఆయన అదే పని చేస్తున్నారని ఒక వార్త ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది, బయట వైరల్ అవుతుంది. జైల్లో కూడా అదే పనేనా అంటూ నెటిజన్స్ దగ్గర నుంచి రియాక్షన్స్ కూడా వస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది, దీని గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజలు మనతో పాటు జగదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సార్, అప్పట్లో ప్రజ్వల్ రేవన్న కేసు సంచలనంగా మారింది. అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి మనవడు ఈ రకంగా చేశాడా అని చెప్పేసి అది దేశవ్యాప్తంగా కూడా వైరల్ అయిన న్యూస్ మనకు తెలిసిందే. ఇప్పటికీ జైల్లోనే ఉన్నాడు. మరి జైల్లో కూడా బయట ఏం చేశాడో, ఎందుకు అరెస్ట్ అయ్యాడు, అదే పని అక్కడ చేస్తున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి. సార్, ఏం జరిగింది అసలు? ఇది ఎస్పెషల్లీ జైల్లో ఆ అన్ని రకాల సదుపాయాలు సినిమాల్లో చూపించిన స్థాయిలో ఉంటుంది అనేది బయటి ప్రపంచానికి చాలా అరుదుగా తెలుసు. సినిమాల్లో అలా చూపిస్తారేమో అని. ఎందుకంటే ఇంతకుముందే ఒక సందర్భంలో జల్సా సినిమాలో అనుకుంటా ఆ విలను మాట్లాడుకుని బయటకు వచ్చి ఏం చేస్తే ఫోన్ మాట్లాడుకుంటుంటే స్కిప్పింగ్ చేస్తూ ఉంటాడు. బ్యాక్గ్రౌండ్ నుంచి మహేష్ బాబు వాయిస్ వస్తుంది. జైల్లో ఇవన్నీ సాధ్యమేనా? మీకు తెలియకపోతే రోజువారీ పేపర్ చూడండి. ఈరోజు పేపర్లో అదే ఉంది. ప్రజ్వల్ రేవన్న జైల్లో కూడా పోర్న్ వీడియోస్ చూస్తూనే ఉన్నాడు. ఎట్లా మరి జైల్లో ఫోన్ ఎలా వచ్చిందండి కదా? చాలా మంది చాలా సినిమాల్లో జైల్లో డ్రగ్స్ ఉన్నాయని, జైల్లోకి వెళ్ళి ఏవో ఐటమ్స్ దొరికాయని. అంతెందుకు, ఆయన ఎవరు సూరిని చంపినప్పుడు ఒక లోపల డంబెల్తో చంపాడంట జైల్లో. అప్పట్లో ఏది రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ ఉన్న టైంలో మధ్యలో సూరి అదే మన పరిటాల రావు గారి కేసులో అరెస్ట్ లోపలికి వెళ్ళారు కదా. ఆయన ఎలా చనిపోయాడు? ఎవడో ఒక వ్యక్తి జైల్లో బ్యారక్ లో ఉండే ఒక వేరే ముద్దాయి డంబెల్ తీసుకుని డంబెల్ లోపలికి వెళ్ళగలిగిందంటే, ఇంత పెద్ద డంబెల్ చిన్న పూచిక పుల్ల లోపలికి వెళ్ళనివ్వదు అంటారే, ఎట్లా వెళ్ళింది? ఎలా సాధ్యం? అలాగే మొన్న ఆయన ఎవడు హీరో, కన్నడ హీరో తెలుసు కదా, దర్శన్. మరి ఒక అభిమాని ఆడు గర్ల్ ఫ్రెండ్ మీద కామెంట్ చేశాడని అభిమాని పిలిపించుకొని ఏకంగా చంపేశాడు. అది ప్రూవ్ కూడా అయ్యింది. మరి ఆయన గురించి ఎన్ని వీడియోస్ వచ్చాయి చూసారా? స్టైల్ గా సెంట్రల్ జైలు కాంపౌండ్ లో ఏదో ఒక గార్డెన్ ఏరియా లో కూర్చొని కాఫీ తాగుతూ సిగరెట్ స్మోక్ చేసి, సిగరెట్ కూడా ఉంది ఆయన చేతికి, దర్శన్ చేతికి. ఎలా వెళ్ళింది లోపలికి? ఇది ఒక కర్ణాటక ప్రభుత్వం యొక్క అద్భుతమైన పనితీరని అనిపించింది కదా. సో ఇప్పుడు ఆ ప్రజ్వల్ రేవణ్ మీరు అన్నట్టు ముఖ్యమంత్రి మనవడు కదా, ఇంకో ముఖ్యమంత్రి కొడుకు కూడా, వాళ్ళ అబ్బాయి కూడా ముఖ్యమంత్రి చేశాడు కదా ఆయన, దేవగౌడ గారి అబ్బాయి కూడా. ఇప్పుడు పర్టికులర్ గా మహిళకు సంబంధించి అన్యాయం జరిగిందని అంతా ప్రూఫ్స్ అయితే ఈయన అబ్స్కాండ్ చేసేశారు, విదేశాలకు పారిపోయాడు, మళ్ళీ రప్పించారు. దానికి ఈ ప్రజ్వల్ రేవణ్ తల్లి కూడా ఆ మగాడన్నాక ఆ మాత్రం ఎంజాయ్ చేయడా అంటదా? చూడండి అసలు ఆ రోజు పోలీసుల మీద నోరేసుకుని పడిపోయింది ఆవిడ. ఆ విజువల్ లైవ్ లో చూస్తే కన్నడంలో. అంటే నా కొడుకు యువరాజు మీరు ఎట్లా చేస్తారా? పక్కాగా ఆధారాలతో దొరికినప్పుడు కూడా. సో అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఒక సాధారణ హీరో దర్శన్, ఏదో పాన్ ఇండియా స్టార్ ఏం కాదు కదా, కన్నడంలో హీరో. అది కూడా మన తెలుగులో హిట్ అయిన సినిమాలు 2-3 రీమేక్ చేస్తే వచ్చిన హిట్లు అవి. ఏది భద్రా లాంటి సినిమాలు, మన తెలుగులో రవితేజ చేసిన భద్రా లాంటి సినిమాలు రీమేక్ చేస్తే హిట్ వచ్చాయనికి. ఆయన యశ్ అంటే సూపర్ స్టార్ కాదు, పునీత్ రాజ్ కుమార్ అంటే సూపర్ స్టార్ కాదు. మరి ఆయనకే అన్ని ఫెసిలిటీస్ ఉంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఒక మాజీ ముఖ్యమంత్రి తనయుడు, ఇంకో మాజీ ముఖ్యమంత్రికి మనవడు, ఎట్లా ఆ రేంజ్ ఉంటది కదా. పోలీసులు కూడా భయపడతారండి. కింద స్థాయిలో ఏం చేయగలరు? ఆ బ్యారక్ లో ఉండే జైలు వార్డెన్ కానీ, జైలు వార్డర్లు కానీ. సో క్లియర్ గా వీడియోస్ చూసుకొని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎవరు చేయాలి అసలు? మొత్తం టీం అందరం మార్చాలా, లేదు జైలు అధికారులను సస్పెండ్ చేయాలా? అంటే ఇది బయట వరకు వచ్చి న్యూస్ వరకు వెళ్ళిపోయింది అని అంటే వాళ్ళు ఎంత నిర్భయంగా ఉంటున్నారు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, ఎవరికైనా జైలు శిక్ష విధిస్తారంటే వాడు పరివర్తన చెందుతాడు, మారుతాడని, ఎంతలో కొంతైనా పర్సెంటేజ్ తగ్గుతాడని. అక్కడికి వెళ్ళినా కూడా అదే కంఫర్ట్స్, అదే బిహేవియర్ చేస్తే బయటకు వచ్చాక మరీ చెలరైపోతుంటే భయం లేదు ఎవరికి. ఎవడెవడైతే డబ్బు ఉంటుందో, ఎవడెవడైతే మనీ ట్రాన్సాక్షన్ చేస్తున్నాడో వాడు అసలు ఇంకా విచ్చలుడిగా తయారవుతున్నాడు. అంటే మనిషి అన్నవాడు ఎక్కడ వద్దరు తెగుతాడు. 1 కోటి, 2 కోట్ల, 5 కోట్ల, అటు జీవితకాలం సంపాదించలేడు కదా 5 కోట్లు. ఏముంది, ఆ 5 కోట్లు పడేస్తే అయిపోయింది. మొన్న రీసెంట్గా అదేంటది దురంధర్ వచ్చింది. దురంధర్లో వాళ్ళ బ్రదర్ని వాడిని అరెస్ట్ చేయని చెప్పి మళ్ళీ జైలు అధికారి దగ్గరికి వెళ్తాడు, బ్యాగ్ ఇచ్చి వాడికి ఏ లోటు రాకుండా చూసుకోవాలని మీరే చెప్పాలి. అది చాలా దగ్గర జరుగుతుంది, ఓపెన్ సీక్రెట్.
కాకపోతే చాలా మంది ఎక్కడో ఏదో జరిగింది అని అందరిని అలా అనొచ్చు అని. అది కరెక్టే. కొంతమంది సిన్సియర్ ఆఫీసర్లు ఉన్నారు, లేరు అనట్లేదు. ఇంకొంతమంది సిన్సియర్గా ఉన్నా వాడు బతకనివ్వట్లేదు. వాడిని చంపేయడమో, ట్రాన్స్ఫర్ చేయడమో, లేకపోతే వాడిని ఇంకేదో విధంగా ఇరికించి సస్పెండ్ చేయడమో. ఆ సస్పెండ్ కూడా ఏం చేస్తున్నారు తెలివిగా. ఇప్పుడు లాస్ట్ టైం వైకాపా గవర్నమెంట్లో ఆ ఏబి వెంకటేశ్వరరావు గారిని డీజీపీ అవ్వాల్సిన వ్యక్తిని 6 నెలలు సస్పెండ్ చేయడం, మళ్ళీ 2 days గ్యాప్ కూడా మళ్ళీ 6 నెలలు సస్పెన్షన్. అలాగే 2 ఏళ్ళు నడిపించేశారు. 2 ఏళ్ళలో ఎంత సర్వీస్ లాస్ట్, ఎంత శాలరీ లాస్ట్, ఎంత దారుణం కదా. ఎంత బాధపడి ఉంటాడు. కుటుంబం మానసిక క్షోభ గురై ఉంటుంది కదా. ఆయన చేసిన పొరపాటు ఏంటి? చంద్రబాబు నాయుడుకి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఉండడం ఆయన చేసిన పొరపాటు. అలాగా వ్యవస్థలో జనరల్గా అందుకే ఎప్పుడు చెప్పేది ఏంటంటే నాయకులు వరస్టబ్బా, రాజకీయ నాయకులు ఇదబ్బా, అధికారులు అదబ్బా అంటారు. కాదు, ముందు మారాల్సిన మనిషే. మనం మారాలి. మనలో ఒకడే అక్కడ లంచం ఇచ్చేది, మనలో ఒకడే లంచం తీసుకునేది. నువ్వు రాంగ్ రూట్లో సిగ్నల్ పడినా జంపే వెళ్ళిపోవచ్చు, నీకు ఎవరు ఫోటో తీస్తే నీకు ఫైన్ కట్టవు. ఇది ఎక్కడ లెక్క? లేదు సార్, నాకు అర్జెంట్ పని ఉంది సార్. ముందు లేవయ్యా. అది తీస్తే మాత్రం పోలీసు వాడు 100 రూపాయలు తీసుకుని వదిలేశాడు రా, అంత ఎదిగా అలా అంటావు. నువ్వు కదా తప్పు చేసింది, వాడి మీద తోసేసావు. నిన్న ఒక జోక్ కూడా చదివాను, ఈ సందర్భంగా చెప్పాలి. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, జఫాగాలు ఇద్దరు. ఆ మాట్లాడుకుని అనవసరంగా 10 లక్షలు ఖర్చు అయిందిరా, ఎంత అన్యాయం రా, పోలీసు వాళ్ళకి, కోర్టులు, లాయర్లకి ఇవ్వాల్సి వచ్చింది. ఏమనంటే, నేను లంచం తీసుకుంటూ 10,000 తీసుకుంటూ దొరికిపోయాను, దానివల్ల 10 లక్షలు కట్టాల్సి వచ్చింది. అది అన్యాయం అంట. 10,000 తీసుకోవడం వల్ల కదా 10 లక్షలు కట్టాల్సి వచ్చింది. నువ్వు తీసుకోవడం మానేయచ్చు కదా. అంటే అలాగే ఎవరి దానికి వచ్చేసరికి తప్పు కాదు, నాదే పర్ఫెక్ట్, నాదే న్యాయం అనే స్థాయిలోకి వెళ్ళిపోయారు. దానికి తోడు ఈ జంజీ అనే కాన్సెప్ట్ ఏదైతే ఇప్పుడు వచ్చి నడుస్తుందో, ఇది మరీ టూ మచ్గా ఉన్నారు. అత్యంత మేధావులు ఉన్నారు, అత్యంత దిగజారిపోయి బిహేవ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మరి దిగజారిపోయి బిహేవ్ చేయడం వల్ల కదండి ఆ మెడుకోని హిట్ అండ్ రన్ కేసులో చంపేశారు కదా రాజమండ్రి అమ్మాయిని. ఇవన్నీ ప్రజ్వల్ రేవణ్, మన దగ్గర కూడా చాలా జరిగాయి. ఒక మహా లీడర్ తర్వాత ముఖ్యమంత్రి కూడా అయిపోయాడు. మరి ఆయనకి ఎన్ని కంఫర్ట్స్ ఇచ్చారు? ఇంటి నుండి ఫుడ్, జనరల్గా వారానికి 1-2 సార్లు ములాఖాత్ ఉంటుంది. రోజు ఒక బిజినెస్ మ్యాన్, రోజు ఒక సూపర్ స్టార్ వచ్చి కలిసేవాడు, ఒక నటుడు వచ్చి కలిసేవాడు, ఒక రాజకీయ నాయకుడు వచ్చి కలిసేవాడు. పర్టికులర్గా వాళ్ళకి చూసుకోవడానికి ఒక టీవీ, ఒక షూట్ రూమ్, బ్యారక్లో రోజు ఆడుకోవడానికి షటిల్. ఎట్లా అండి సాధారణ ఖైదీలకి ఇవన్నీ కల్పిస్తారా? ఇదంతా అంటే ఒక ప్రజాస్వామ్యం అని అనేస్తారు, కానీ ఈ వ్యవస్థను మార్చాలంటే మారాల్సింది ముందు మన నుంచి మార్పు స్టార్ట్ అవ్వాలి. మన వాడికి వెళ్తే మాత్రం కంఫర్ట్స్ ఇవ్వాలి, వేరే వాడు వెళ్తే మాత్రం వీడి మంచి పని అయిందిరా, వీడి మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారా. ఇది ఎక్కడ లెక్క? ఇప్పుడు ఆ ప్రశ్న రావన్న లావుడు ఏమంటుంది, ఏడ్చుకుంది అంటుంది కదా మా ఆయన ఉందని. మరి ఆయన ఏం చేశాడు? ఆయన చేసిన తప్ప, అరెస్ట్ చేయడం తప్ప? ఎవరు వెర్షన్ అది. సో ఇదే అంతే. ప్రజలు రేవన్న వాళ్ళ అమ్మ కూడా ఏమంటది, అవును మా అబ్బాయికి మేము అన్ని డబ్బులు మేము పే చేసి మేము అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నాం అంటది. రేపు పొద్దున బయటకు వస్తే మహా అయితే అక్కడ ఉన్నవాడిని ట్రాన్స్ఫర్ చేసేస్తారు మళ్ళీ మామూలు. ఈసారి ముందు యాపిల్ ఫోన్లో చూసేవాడేమో, ఈసారి ఫోన్ మారుస్తారు అంతే. చూడడం కామన్. ఓకే, అంతే. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.